బెంగళూరు శివార్లో జరుగుతున్న రేప్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. అక్కడి కన్నమంగళ గేట్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో కొకైన్, హైడ్రో, గంజాయి వంటి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 31 మంది యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో దాదాపు 20 మంది యువకులు, 10 మంది యువతులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ రేవ్ పార్టీలో 7 మంది చైనాకి చెందిన మహిళలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు శివార్లో జరుగుతున్న రేప్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. అక్కడి కన్నమంగళ గేట్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్నట్లు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడి చేశారు. ఇక ఈ దాడిలో కొకైన్, హైడ్రో, గంజాయి వంటి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 31 మంది యువకులను అరెస్ట్ చేశారు. ఇక వీరిలో దాదాపు 20 మంది యువకులు, 10 మంది యువతులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఐటీ ఉద్యోగులే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ రేవ్ పార్టీలో 7 మంది చైనా మహిళలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ్. బెంగళూరు సిటీలో మరో రేవ్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. గత బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో జరిగినటువంటి రేవ్ పార్టీ విషయంలో సినీ నటి హేమ కూడా గతంలో పట్టుబడిన ఒక పుకార్లు సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందినటువంటి చాలా మంది సినీ ప్రముఖులందరూ కలిసి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఈ రేవ్ పార్టీ చేశారంటూ కూడా గతంలో ఆ రేవ్ పార్టీని భగ్నం చేసి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే తరహాలో దేవనహల్లి తాలూకాలో జరుగుతున్నటువంటి ఈ రేవ్ పార్టీ పైన పోలీసులు నిన్న సోదాలు నిర్వహించడంతో వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. కన్నమంగళ గేట్ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరుగుతున్న ఒక సమాచారం మేరకు దేవనహల్లి పోలీసులు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ పైన దాడి చేయడంతో దాంట్లో కొకైన్, హైడ్రో, గంజాయి వంటి మాదక ద్రవ్యాలని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి మొత్తం 31 మంది యువకులని పోలీసులు అరెస్ట్ చేసి దీంట్లో 50 మంది యువకులు, 10 మంది యువతులు, అధికంగా ఐటీ ఉద్యోగులే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించి ఓ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. దాంట్లో 7 మంది చైనా మహిళలు కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ లో ఆదివారం రేవ్ పార్టీ జరుగుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఏసీపీ నవీన్ నేతృత్వంలో పోలీసు బృందం అక్కడికి చేరుకొని ఈ మద్యం సేవించి రేవ్ పార్టీ పేరుతో చిందులు వేస్తూ అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేస్తూ పోలీసులు వెళ్లేసరికి కూడా వీళ్ళు సెమీ న్యూడ్ డాన్సులు చేపడుతూ ఉండగా వారందరినీ గమనించి ఇది డ్రగ్స్ పార్టీ అయి ఉండవచ్చు అనేది కూడా స్నీఫర్ డాగ్స్ ని వారికి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ పరిసరాలన్నీ కూడా తనిఖీ చేయడంతో అక్కడ కొకైన్, హైడ్రో, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను ఉపయోగించుకొని ఈ రేవ్ పార్టీ ఉపయోగిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఐటీ ఉద్యోగులే. వారి ఫ్రెండ్ బర్త్డే కోసం ఈ ప్రాంతాన్ని రేవ్ పార్టీగా ఎంచుకొని ఆ ఫామ్ హౌస్ ని లీజుకి తీసుకొని 2 రోజుల పాటు వీకెండ్స్ లో ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక చైనా మహిళ కూడా దీంట్లో ఉండడము, ఆ చైనా మహిళతో పాటు మరో 7 మంది చైనీస్ దేశానికి చెందినటువంటి ఈ అమ్మాయిలందరూ కూడా ఈ రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే వీళ్ళు కమిషన్ బేసిస్ పైన వచ్చి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారన్నట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. బెంగళూరు సిటీ పరిధి మొత్తాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి జల్లెడబడతా ఉన్నారు. ఇలాంటి విష సంస్కృతి బెంగళూరు పట్టణానికి చేరకూడదు. ఈ రేవ్ పార్టీల పేరుతో, ముజ్రా పార్టీల పేరుతో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నటువంటి సిటీ బెంగళూరు సిటీ కాబట్టి ఈ బెంగళూరు సిటీకి మకం మార్చి ఇక్కడ ఏవైనా రాజకీయ పరంగా పార్టీలో గెలుపొందిన, ఇక్కడ ఇది అనుకున్నటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ అయినా సినిమా వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఈ ఐటీ ఉద్యోగులకు కానీ బెంగళూరు సిటీ దగ్గరగా ఉంటుందంటూ కూడా ఇక్కడ నుంచి ఈ పార్టీలన్నీ కూడా బెంగళూరుకి షిఫ్ట్ చేసి అక్కడ రేవ్ పార్టీలు, ఈ ముద్రా పార్టీలు కొనసాగిస్తా ఉన్నారు. గత పార్టీలో సినీ నటి హేమతో పాటు చాలా మంది టాలీవుడ్ చెందినటువంటి సెలబ్రిటీలంతా కూడా పట్టుబడ్డారు. ఇంకా ఆ కేసు కోర్టు పెండింగ్ లో ఉంది. సేమ్ అదే తరహాలో ఈసారి రేవ్ పార్టీ జరగడము, అక్కడ డ్రగ్స్ లభ్యం కాకపోవడము, ఇప్పుడు ఇక్కడ ఏకంగా డ్రగ్స్ లభ్యమవడము,
వీళ్ళంతా కూడా ఐటీ ఉద్యోగులై ఉండడము, దాంట్లో 7 మంది చైనా అమ్మాయిలని పెట్టి వీళ్ళు ఇంకేదో రేవ్ పార్టీ మాత్రమే చేయాలనుకున్నారా, రేవ్ పార్టీ ముసుగులో వ్యభిచారం చేసేటువంటి ప్రయత్నం చేశారా? 7 మంది చైనా అమ్మాయిలని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ నృత్యాలు చేయడం వెనకాల కారణాలు ఏంటనే దానిపై కూడా పోలీసులు విడివిడిగా వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని గతంలో ఈ చైనా అమ్మాయిలు బెంగళూరు సిటీలో ఇంకెక్కడైనా రేవ్ పార్టీ కోసం వచ్చి నృత్యాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని అంటూ కూడా ఆ వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.